ఒక్క నిమిషం బ్రదర్ మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం. వినూష్ గారు, ఈ గెలుపు తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ మళ్ళీ పుంజుకుంటుందా? అంటే ఇప్పుడు బాగాలేదని కాదు, బట్ తగ్గింది కదా, ఆయన అన్నది కరెక్టే, 240కి వచ్చింది. ఇప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడితేనే గవర్నమెంట్ ఉండే పరిస్థితి కదా, నో డౌట్. సో మళ్ళీ దీని తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది? ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా కాబట్టి దీని ఎఫెక్ట్ జాతీయ రాజకీయాల మీద ఎలా ఉండొచ్చు? నెక్స్ట్ బీహార్ ఉంది, తర్వాత సౌత్లో 4 రాష్ట్రాలు లేరు అసలు బీజేపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో కూడా ఎన్డీఏ, అది ఓకే రైట్. సో ఎలా ఉంటే ఎఫెక్ట్ ఉండదు? బీకే గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మిగిలిన పార్టీలకు డిఫరెన్స్ ఏంటంటే, ఏదైనా భారతీయ జనతా పార్టీ రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. 24/7 365 డేస్ ప్రజల వద్దకు పాలన చేస్తూ ప్రజల సమస్యలను, అలాగే ప్రజల నుంచి ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ఫీడ్బ్యాక్ ని అన్నిటిని అధ్యయనం చేస్తుంది. మేము ఇంకొకటి ఏం చెప్తున్నామంటే, ఎన్డీఏని మేము ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతాం. సో ఇప్పుడు ఆ 3వసారి అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి 3వసారి స్ట్రైట్ గా రిపీట్ అవ్వడం ఈజ్ నాట్ ఎ బిగ్, చాలా కష్టము వెంకటకృష్ణ గారు. ఇప్పుడు గ్లోబల్ గా చూసారు, గ్లోబల్ గా ఈ సంవత్సరం మనకు దాదాపు 50 దేశాలలో జరిగితే, జపాన్, అమెరికా, ముఖ్యమైన దేశాలు చెప్తున్నా నేను, అన్ని చోట్ల అధికార మార్పు జరిగింది. బట్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి ఎన్డీఏకి 3వసారి ప్రజలు అధికారం పట్టం కట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత ప్రతి ఎలక్షన్ కూడా మేము కష్టపడతాం. అండ్ రెండవది, ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ అన్నారు, కాదు వికే గారు, ఇప్పుడు మీరు కానీ ఎవరన్నా, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఒక బిజినెస్, ఒక ఎలక్షన్ అనుకోండి, ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తారు ఒక ఎండీనో ఎవరికన్నా లీడ్ చేయడానికి, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. రాహుల్ గాంధీ గారికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు తెలుసా? ఇప్పుడు ఆయనను ఫేస్ గా పెట్టి ఎలక్షన్స్ లీడ్ చేయడానికి 90 ఎలక్షన్లు, 88 ఉండింది, ఈ రోజుతో 89వ ఎలక్షన్. 89వ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారిని ఫేస్, అంటే ఆయన్నే ముఖ్యమైన నేత, మా కాంగ్రెస్ కి ఆయన మొత్తం 89వ ఎలక్షన్లు గత, అంటే ఆయనను లీడ్ చేసినప్పటి నుంచి అన్ని ఎలక్షన్లు కలుపుకొని స్టేట్ అంతే కదా. మరి రాష్ట్రాలు అన్ని కలిపి 90 చెప్తున్నాము, రాష్ట్రాలు అన్ని కలిపి చెప్తున్నాము, 90 డ్యూటీలు ఈ 89లో వాళ్ళు 85% పైన ఓడిపారు. అయినా కూడా యువ నేత ఇంకా లీడ్ చేస్తున్నారు. కాదు, ఆయన అంటారు మాకు జనరేషన్ క్రైసిస్ అంట. రాహుల్ గాంధీ గారు 54 ఏళ్ల యువనేత. మరి అంత 54 ఏళ్ల యువనేతను పెట్టుకొని, ఆయన కన్నా వయసు తక్కువలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు 52 ఏళ్ళు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు 54 ఏళ్ళు, ఇటువైపు హర్యానాలో నయాబ్ సింగ్ సైని గారు రాహుల్ గాంధీ కంటే చిన్నవాడా? నేను మరి ఇప్పుడే గూగుల్ చేసి చెప్తున్నా, 52 ఏళ్ళండి. మాకు నాయకత్వం లేదంటారు. సౌత్కి వచ్చామనుకోండి, ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అటు అన్నామలై గారు, వీళ్ళంతా ఏమన్నా 54 లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఏజ్ అయిపోయారా? అరే అందరూ యువ నాయకులే కదా. మనకు లేదంట ఎన్డీఏకి, బీజేపీకి లేదు. చెప్పేది చూడండి ఎలా. ఏమండి, మోడీ గారి కంటే యువకుడు ఎవరండి దేశంలో? అది కూడా కరెక్టే. ఏజ్ ఇస్ నాట్ క్రైటీరియా కదా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే, మీరు మధుర చూసారా వికే గారు? ఆయన అండర్ వాటర్ స్కూబా డైవింగ్ కి ఆక్సిజన్లు పెట్టుకొని మధుర కిందకి వెళ్ళి ఆయన మోడీ గారు పూజ చేసి పైకి వచ్చారు. అసలు ఇక్కడ మనం ప్యానెల్ లో ఎంతమంది అండర్ వాటర్ స్కూబా డైవింగ్ చేశారు చెప్పండి? మీరు మనందరం ఎంతమంది చేసాము స్కూబా డైవింగ్? మీరు వేల ఫీట్ల కిందకి నీళ్ళలో. సో ఇవన్నీ మనం చూస్తే బీజేపీ గురించి పట్టించుకోవడానికి యోగి, నేను కూడా గూగుల్ చేశాను, యు సెడ్ కరెక్ట్. 52 ఏళ్ళు ఆయనకి, ఇది 2వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. డెఫినెట్ గా బీజేపీ ఆశాకిరణం. మోడీ గారు నెక్స్ట్ ఆయనే ప్రైమ్ మినిస్టర్ అనే చర్చ జరుగుతుంది. మీరు అనలేదండి, నేను అన్నానా? మీరు అన్నారని. దేశంలో చర్చ ఉంది, యోగికి మోడీ గారి సక్సెసరు ఈయన అవుతాడు అని చెప్పి చర్చ ఉంది కదా. అందుకని ఆయన తొక్కారు. అందుకే మధ్యలో మేడం వినూషారెడ్డి గారు, నేనేమి మీరు అన్నారని నేను అనడంలా, దేశంలో ఉన్న చర్చ చెప్తున్నా. మోడీ గారు వెళ్ళిపోతే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారంటే యోగి అవుతాడనే చర్చ ఉన్నది, పార్టీలో ఉంది, దేశంలో ఉంది. అందుకని ఆయన తొక్కాలని కూడా ట్రై చేశారు, మొన్న ఎలక్షన్లో ఓడించాలని ట్రై చేశారనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ జనాలు మాట్లాడుకునేవి, మీరు నేను కాదు, రైట్. ఎనీవే, ఒకసారి ఢిల్లీ ఎలక్షన్స్లో
ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఏంటంటే ఒకసారి వికే గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి 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 చెప్పండి. కేజ్రీవాల్ గారు హీస్ ట్రైలింగ్ విత్ 1300 ఓట్స్. అవునా, చూశాను జరిగిన కాన్స్టిట్యుయెన్సీలో చూశాను వాళ్ళు ముగ్గురు ట్రైల్ అవుతున్నారు. హాఫ్ డామినెంట్ సీట్స్